ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ నేను ఒక మసాలా అన్నాను కదా, సో నువ్వులు ఒకటి వాడుతున్నాను ఇక్కడ. సో నువ్వుల ఫ్లేవర్లో ఈ డిష్ నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి. ఇక్కడ ముందుగా ఏంటంటే నేను గోబీ హాఫ్ బాయిల్ చేసి పెట్టేసాను. సో దట్ ఏంటంటే మనకు కొంచెం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని నువ్వులు వేయించేసుకుందాం. సో కొంచెం దూరగా వేస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఏదైనా మనం మసాలాకు యూజ్ చేసే ముందు కొబ్బరి కానీ గసగసాలు కానీ నువ్వులు పల్లీలు ఇవైనా కొంచెం వేయించేసి చేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. ఓకే, సో కొంచెం ఈ నువ్వులు చిటపట్లు ఆడేంత వరకు మనం వేయించుకోవాలి. మంట అనేది కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఎక్కువ మాడకుండా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే పల్లీలు నువ్వులు జీడిపప్పు ఇలాంటివి వాడుకున్నప్పుడు ఆ డిష్ దగ్గర నుంచి మనం అస్సలు కదలకూడదు. ఎందుకంటే కొంచెం మీరు గ్యాప్ ఇచ్చినా అవి అడుగు అంటేసి మాడిపోతుంది, టోటల్ డిష్ అనేది మనకు పాడైపోతుంది. ఓకే, తొందరగా ఇవి కింద అడుగున స్టిక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ డిష్లు చేసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా వాటి దగ్గరే ఉండి మనం ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మెల్లగా చిట్పట్లు ఆడుతున్నాయి. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, కాసేపు పక్కన పెట్టేస్తే అది చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సరిపడా ఆయిల్, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను పోపు కూడా వాడుతున్నాను. జనరల్గా మనం మసాలా వాటిలో పోపు ఎక్కువగా వేయం కదా, సో ఈ టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఓకే, పప్పులు అవి ఇష్టం ఉండదు అనుకుంటే ఓన్లీ జీలకర్ర వేసేసి మిగతా ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసేయచ్చు. ఓకే, సో ఇది కొంచెం మనకు పప్పులన్నీ కూడా దూరగా వేగుతానే మనం తినేటప్పుడు పంట కింద నలిగినప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకే, కొంచెం లైట్గా మనకు ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకుంటే మనకు కొంచెం తొందరగా వేగుతాయి. అలాగే కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది అన్నమాట, మనకు బేస్ అనేది పెరుగుతుంది. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే వీటితో పాటుగానే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, లేదా ఈ ముక్క బలంగా మీకు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం పేస్ట్లా చేసి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ముక్కలు ఎందుకు వేసానంటే మనకు ఆ పంట కింద నలిగినప్పుడు ఆ అల్లం ముక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది గోబీ కాంబినేషన్లో. చెప్పాను కదా, అలా ఇష్టం లేదు అనుకుంటే మీరు పేస్ట్లా చేసి వాడేసుకోవచ్చు. ఓకే, సో ఉల్లిపాయలు మనకి ఇక్కడ బ్రౌన్ కలర్లో
కావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం వేగితే దాని పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం నువ్వులు పేస్ట్ రెడీ చేసేసుకున్నాం. ఫస్ట్ పొడిలా కొట్టేసుకుని ఓకే, సో ఇలా పేస్ట్ అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మిక్సీ జార్ కింద పెట్టేసుకున్నాం. ఓకే, సో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టొమాటో ముక్కలు, అలాగే డిష్కి సరిపడా ఉప్పు. సో మన స్పైసీ ఎంత కావాలంటే అంత కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. కారం, కొంచెం పసుపు, సో టొమాటో కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే పేస్ట్ రూపంలో యాడ్ చేసేసుకోవచ్చు, పచ్చిగా కానీ లేదా ఉడికించి కానీ. సో ఇక్కడ మనం నువ్వుల పేస్ట్ వాడుతున్నాం కాబట్టి నేను టమాటాలు ముక్కలుగానే వేసుకున్నాను. ఇంకొంచెం పచ్చిగా తెలియాలి అనుకుంటే అంటే రెస్టారెంట్లో కానీ ధాబాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ టమాటా ముక్కలు వేగనట్టుగా ఉంటాయి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అనుకున్నప్పుడు మనం డిష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దించి ఒక 2-3 నిమిషాల ముందు టమాటా ముక్కలు వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే లైట్గా మగ్గుతాయి. ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేగితే, సో ఇక్కడ నాకు టమాటా ముక్కలు కూడా హాఫ్ డన్ అయితే మనకు సరిపోతుంది. దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్, సో అది బాగా మగ్గిన తర్వాత నువ్వుల పేస్ట్ మనకు దాంట్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. నువ్వులు, పల్లీలు, కొబ్బరి వీటన్నిటిలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అది బాగా మగ్గిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ నువ్వుల పేస్ట్ మనకు వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీ, అలాగే కొన్ని మసాలా పొడులు కూడా యాడ్ చేస్తున్నాం. దీంట్లోనే ధనియాల పొడి కొద్దిగా, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా. ఇంకొంచెం మసాలా ఘాటు ఎక్కువగా రావాలనుకుంటే మనం పోపుతో పాటుగానే ఒక బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మసాలా దినుసులు, లవంగం, యాలకులు, చెక్క, ఒక చిటికెడు జీలకర్ర బదులుగా షాజీరా యాడ్ చేసుకుంటే మసాలా ఘాటు ఇంకొంచెం మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో బాగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మనకు కొంచెం గ్రేవీ కూడా కావాలి. డ్రైగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో వదిలేసేయచ్చు. ఓకే, సో కొంచెం
కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఎండింగ్లో యాడ్ చేస్తే కొత్తిమీర టేస్ట్ సూపర్గా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, సో మూత పెట్టేసిద్దాం. సో ఆల్మోస్ట్ మనకు ఎండింగ్ వచ్చేసింది. ఇంకా 2-3 నిమిషాలు మనకు అది మగ్గితే మూత పెట్టేసి సరిపోతుంది, మనకు రెడీ అయిపోయినట్టే. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, నువ్వుల మసాలా అలాగే అల్లం ఘాటు. ఓకే, సో డిష్ అవుట్ చేసుకుందాం. ఇది రైస్తో తీసుకున్న బాగుంటుంది, పూరి కానీ లేకపోతే పుల్కాలు, జొన్న రొట్టె మంచి కాంబినేషన్. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పైనండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, గుమగుమలాడుతూ గోబీ జింజర్ మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోబీ జింజర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. గోబీ జింజర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాస్త నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, పసుపు, నువ్వుల పేస్ట్, ఉడికించుకున్న కాలీఫ్లవర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కాస్త నీళ్లు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే గోబీ జింజర్ మసాలా రెడీ.